వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యార్థులకు తపాలా శాఖ ఒక వినూత్నమైనటువంటి ఒక పథకాన్ని ప్రకటించింది. తపాలా శాఖ ద్వారా ఏటా 6,000 రూపాయలు స్కాలర్షిప్ 6 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అందించేందుకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ని ప్రవేశపెట్టింది. నేటి తరం విద్యార్థుల్లో సృజనాత్మకత అలాగే వారిలో ఆసక్తిని పెంపొందించేందుకు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి దీన్ దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి వాటిలో వారి యొక్క అభిరుచిని పరిశీలించి ఈ స్కాలర్షిప్ని అందజేస్తుంది. భారతీయ చరిత్ర, క్రీడలు, విజ్ఞానం అలాగే ప్రస్తుత జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, సంప్రదాయాలు వీటిపైన విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ స్కాలర్షిప్ ఉద్దేశం. తపాలా బిళ్ళల సేకరణ అలాగే ఫిలాటలీ వాటిని అధ్యయనం చేయడం వీటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకే ఈ పోటీల్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఎంపిక ప్రక్రియ పరిశీలిస్తే 2 దశల్లో ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వీటిలో ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులను విజయవాడ, హైదరాబాద్లోని తపాలా శాఖ సర్కిల్ కార్యాలయం అధికారులు ఎంపిక చేస్తారు. వారికి ప్రతి నెల 500 రూపాయలు చొప్పున ఏడాదికి 6,000 రూపాయలు ఉపకార వేతనాన్ని అందిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్కి అర్హులు కలిగి ఉంటారు. ఈ సాయం పొందేందుకు విద్యార్థులు తమ పేరు, తల్లిదండ్రుల పేరుతో తపాలా శాఖలో ముందుగా సేవింగ్స్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది, జాయింట్ అకౌంట్. దీనిలో 3 నెలలకు ఒకసారి విద్యార్థి ఖాతాలో ఈ తపాలా శాఖ ఉపకార వేతనం మొత్తాన్ని జమ చేస్తుంది. దీనికి దరఖాస్తు చేసే విధానాన్ని చూస్తే 6 నుంచి 9వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఎవరైనా ఈ దీన్ దయాళ్ స్పర్శ్ యోజన పోటీ పరీక్ష రాసేందుకు అర్హులే. సెప్టెంబర్ 30 తేదీలోపు విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఈ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ని పాఠశాల హెచ్ఎం పేరు మీద ఈ సంబంధిత రీజనల్ ఆఫీస్కి పంపించాలి. తపాలా శాఖలో 200 రూపాయలు చెల్లించి పోటీ పరీక్ష రాసే విద్యార్థి పేరుతో లేదా హెడ్ మాస్టర్ పేరుతో ఫిలాటలీ క్లబ్ అకౌంట్ని తెరవాల్సి ఉంటుంది. లేదా ఖాతా తెరవగానే 180 రూపాయలు విలువ చేసే పోస్టల్ స్టాంప్స్ని కొనుగోలు చేయాలి. ఇవి పోటీ పరీక్షలు రాసేందుకు ఉపయోగపడతాయి. అలాగే పరీక్ష తేదీని తపాలా అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకి సమాచారం ఇస్తారు. దీన్ దయాళ్ స్పర్శ్ యోజన పోటీ పరీక్ష 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. 2వ దశలో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ నాలెడ్జ్, స్టాంపులు, చరిత్ర, క్రీడలు, సైన్స్, కరెంట్ అఫైర్స్ ఈ సబ్జెక్టుల పైన 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులకి 2వ దశ ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇందులో జంతువులు, పక్షులు, ప్రదేశాలు, పూలు, సంగీతం వంటి విభాగాల్లో విద్యార్థులు ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని ఇంటి వద్దే ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు 16 స్టాంపులతో 4-5 పేజీలకు మించకుండా ఈ ప్రాజెక్ట్ వర్క్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తయిన ప్రాజెక్టుకు సంబంధిత తపాలా శాఖ రీజనల్ ఆఫీస్ చిరునామా పంపించిన తర్వాత వీరికి స్కాలర్షిప్ మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ఒకసారి స్కాలర్షిప్ మంజూరు అయినట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఆటోమేటిక్గా ఈ అమౌంట్ అనేది విద్యార్థి తల్లి లేదా తండ్రి పేరుతో అలాగే స్టూడెంట్ పేరుతో ఉన్నటువంటి జాయింట్ పోస్టల్ సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతాయి. ఈ అరుదైన అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ విద్యార్థుల్లో పోస్టల్ శాఖకు సంబంధించి ఆ శాఖ పని చేసే విధానాన్ని అలాగే పోస్టల్ శాఖ యొక్క చరిత్రని విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో, అదేవిధంగా విద్యార్థుల్లో సమకాలీన సృజనాత్మకత, జిజ్ఞాస అలాగే జనరల్ నాలెడ్జ్ వీటన్నిటిని ఆల్రౌండర్గా విద్యార్థిని తీర్చిదిద్దడం కోసం ఈ పోటీని నిర్వహిస్తుంది. అలాగే స్కాలర్షిప్ కూడా విద్యార్థులకి ఎంతో చేయూతగా నిలుస్తుందని పోస్టల్ శాఖ చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 30 లోపు విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.